వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పొద్దుటూరు. సో పొద్దుటూరులో గాంధీ పార్క్ అయితే రావడం జరిగింది. గాంధీ పార్క్ ఓపెనింగ్ వచ్చేసి 2010. సో గాంధీ పార్క్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 8 వరకు ఉంటుంది. సో ఈవినింగ్ వచ్చేసి 4 నుంచి 8:30 వరకు ఉంటుంది. సో మధ్యలో అయితే ఉండదు. సో రావాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీతో మధ్యలో రావద్దు. సో చూసేద్దాం గాంధీ పార్క్ ఇంకా వెళ్ళేసి. ఓకే, ఎంతసేపు ఉంటుంది అక్క? ఎంతసేపు అక్క? 8:30. రోజు ఆ లైట్లు గిట్లు ఏమైనా వేస్తారా? అంటే బయట టైం తెచ్చుకోవద్దు, అన్ని లోపలే కొనుక్కోవాలి. ఏమన్నా అంటే లోపల కొనుక్కొని లోపల తినమని చెప్పలే. తినేటి పార్కులోకి తెచ్చుకోండి. ఏమన్నా తినాలనుకుంటే క్యాంటీన్లో పోయి అక్కడ తినేసి అక్కడే పడేసి రావాలి. మనకు పార్కులోకి అలో లేదు. 8:30 వరకు. మార్నింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? 5:30 నుంచి 9. ఈవినింగ్ వచ్చేసి 4 నుంచి 8. ప్రతి రోజునా లేకుంటే శనివారం? ప్రతిరోజు ఎక్కుంటారు. అంతా పొద్దుటూరులే కదా, మనం చెప్పలేం కదా. వేరే ఊర్ల నుండి కూడా వస్తా అంటారు. మీదే ఊరుకా? ఊరే. ఏం పేరుకా మీ పేరు? సో నిబంధనలు సో ఈవినింగ్ పూట్ల అయితే ఇట్లా కూర్చుంటుంటారు మొత్తం తాతలు. చూస్తున్నారు కదా. సో గైస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. మొత్తం స్టాచ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ చుట్టూ. గాంధీ గారు. సో ఈవినింగ్ పూట చిల్గానికి మంచి ప్రదేశం పొద్దుటూరులో ఏమన్నా ఉందా అంటే సో అది ఒక్కటి గాంధీ పార్క్ మాత్రమే చెప్పగలము. సో చూస్తున్నారు కదా మొత్తం ముసలమ్మ ముచ్చట్లు, పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలు రీల్స్ అయితే ఎలా దిగుతున్నారు ఫొటోస్ కానీ. సో ఫొటోస్ కానీ. సో ఇక్కడ చేస్తున్న జిమ్ వచ్చేసి బాయ్స్కి మాత్రము. సో అక్కడ కనిపిస్తుంది కదా అది ఓన్లీ గర్ల్స్కు. స్టాచ్యూ వచ్చేసి గండికోట, అంటే మన జమ్మలమడుగు మండలంలో గండికోట, పెనా నది, వైఎస్ఆర్ కడప జిల్లా. సో ఫస్ట్ స్టాచ్యూ అయితే ఉంది. సెకండ్ స్టాచ్యూ వచ్చేసి పరిశుద్ధ పౌలు దేవాలయం వచ్చేసి ఇది కలసపాడులో అయితే ఉంది. సో నెక్స్ట్ స్టాచ్యూ వచ్చేసి గాంధీ నెహ్రూ, సో అతనిది. సో అందరూ ఉన్నాయి. సో చుట్టూ చూడండి ఎట్లా ఉందో. వాకబుల్ ఈ సైడ్ వచ్చేది వాకబుల్. సో రెస్ట్ తీసుకునేది అక్కడ పార్కులో. సో మొత్తం చూస్తున్నారు కదా. సరే జిమ్ ఐటమ్స్ ఇక్కడ చిన్నపిల్లలు చేసుకున్నట్టు. ఎక్కడ మీది? గాంధీ రోడ్. ఇది గాంధీ పార్కా? ఇది ఫ్రీనా? ఇది అమౌంటా? ఎంతసేపు నుంచి టైం? 9 వరకు నైట్ 9కి అయిపోతుంది. ఎవరైనా అదే? హాయ్.